హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చెప్పిన టెక్నిక్స్ని ఎవరెవరు చేస్తున్నారో ఏంటో నాకు ఒకసారి మీరు మెసేజెస్ త్రూ ఏం టెక్నిక్స్ చేస్తున్నారు, ఇంతవరకు ఎక్కడి వరకు మీరు రీచ్ అయ్యారనేది తెలిస్తే కనుక నేను ఫర్దర్గా మిమ్మల్ని ఇంకొంచెం గైడెన్స్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. సో మనం 21 days 21 టాపిక్స్లో ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకనంటే ఈ క్వశ్చన్ కూడా నన్ను చాలామంది, అంటే నేను ఎక్కువ ఎవరు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటిని బేస్ చేసుకుని, ఎందుకంటే వాళ్ళ సందేహాలకి సమాధానాలు ఇవ్వడం నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇంకా అలా గనుక మనం సమాధానాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎటు కాకుండా పాపం అటు పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోలేక దాన్ని అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, ఎవరికైతే డౌట్స్ ఉంటాయో మ్యాక్సిమం, అంటే నాకు తెలిసినవే, నాకు తెలియనివి నేను ఎప్పుడూ చెప్పనండి, నాకు రాదు అని క్లియర్గా చెప్తాను. స్పెషల్గా నేను ఏంటంటే ఏ టాపిక్స్ గురించి మాట్లాడతాను మీకు ఆల్రెడీ తెలుసు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి మాట్లాడతాను, అట్ ద సేమ్ టైం ఎన్ఎల్పి గురించి అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి నాకు తెలుసు, కానీ ఇంతవరకు నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే అది నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఎప్పుడైతే క్లాసెస్ పెడతానో అప్పుడు మీకు నేను ఖచ్చితంగా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో కొన్ని ఉంటాయి మనం మనిషిగా కనిపించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి, కానీ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను నా వర్క్స్లోనే ఫుల్ బిజీ ఉండడం వలన నేను ఎక్కువ క్లాసెస్ గురించి కానీ లేకపోతే వీడియోస్ గురించి కానీ కాన్సన్ట్రేషన్ పూర్తిగా పెట్టలేకపోతున్నాను. నాకున్న కొంత టైంని యూజ్ చేసుకొని మీకోసం వీడియోస్ చేయాలి అని చెప్పి నేను వీడియోస్ని చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటనంటే మెయిన్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. అంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఎందుకు ఇది పనిచేయదు, అసలు పనిచేయకపోతే కనుక మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఒక్కటికైతే గుర్తుపెట్టుకోండి అమ్మా, మన లా ఆఫ్ అట్రాక్షన్ వీటిల్లో యాక్చువల్గా 16 or 18 ఉంటాయి, కానీ మెయిన్ 12 తీసుకుంటారు. లా ఆఫ్ కర్మ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, లేకపోతే లా ఆఫ్ ఎజంప్షన్ కానీ, ఇలా చాలానే ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకునే ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మీకు చాలా చిన్న చిన్న తేడాలు తెలియకపోవడం వల్ల అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు రాంగ్గా అపార్థం చేసుకుని రాంగ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఏంటి అంటే గురువుల ఆధ్వర్యంలో కానీ లేకపోతే హీలర్స్ ఆధ్వర్యంలో కానీ. అండ్ ఇంకొకటి కూడా చెప్తానండి, హీలర్స్ అనేవాళ్ళు ఏదైతే ఒక టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడతారో, ఏదైతే టాపిక్ ఉంటుందో వాటి గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళని మీరు యాక్సెప్టెన్సీ చేసి జాయిన్ అవ్వండి. ఇప్పుడు చాలామంది నాకు కంప్లైంట్ ఏం చేస్తున్నారు అంటే, మేము మనీ పే చేసి జాయిన్ అవుతున్నామండి కానీ మాకు కావాల్సిన నాలెడ్జ్ రావడం లేదని అంటున్నారు. ఇక్కడ 2 things ఉంటాయి. ఒకటి, వాళ్ళకి పూర్తిగా ఏమి తెలియకపోవడము, ఏదో పైన నాలెడ్జ్ నేర్చుకోవడము. 2, మీకు వాళ్ళు చెప్పింది అర్థం కాకపోవడం. ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ చెప్పే విధానంలో కొంతమంది చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తారనమాట. ఇప్పుడు లైక్ చూడండి, ఒక స్కూల్లో ఒక 30 మంది స్టూడెంట్స్ని మనం చిన్నప్పుడు జాయిన్ చేసామంటే టీచరు అదే ఏబిసిడి అందరి పిల్లలకి చెప్తుంది. కాకపోతే ఆమె చెప్పినవి ఏవైతే ఉంటాయో కొంతమందికి చాలా ఫాస్ట్గా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి అసలుకి రాదనమాట. ఆ ఏబిసిడి కూడా రాదు. వై? బికాజ్ వాళ్ళ బ్రెయిన్లో ఉండేటటువంటి మెమరీ లెవెల్స్ కానీ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, సిజల్స్ కానివ్వండి, లేదా స్విచ్ వర్డ్స్ కానివ్వండి, లేకపోతే బెనరోల్ మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే టెలిపతిక్ కానివ్వండి, వాట్ ఎవర్ చాలా టాపిక్స్ ఉంటాయి ఇక్కడ అనమాట. సో ప్రతిదీ మనం చేయాలా అని మీరు అనుకుంటే కనుక ప్రతిదీ నేర్చుకోవాలని చెప్తానండి. నేను ప్రతిదీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి ఒక్కొక్క టెక్నిక్ బాగా పనిచేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకోండి, నేను లా ఆఫ్ అట్రాక్షన్, మెడిటేషన్, విజువలైజేషన్, స్విచ్ వర్డ్స్, కాళీమాత అండ్ ఫెమినన్ ఎనర్జీని చాలా బాగా యూజ్ చేయగలుగుతాను. అంటే నాలో ఉండే గుడ్ క్వాలిటీస్లో వాటితో నేను ఫాస్ట్గా కనెక్ట్ అయిపోగలుగుతాను అనమాట. కొంతమందికి ఏమవుతుందంటే మెడిటేషన్ అవుతుంది, కొంతమందికి సిజల్స్తో కనెక్ట్ అవుతారు, కొంతమంది రేకితో కనెక్ట్ అవుతారు. ఇలా ఎవరి బాడీకి ఎవరు మైండ్ సెట్ ప్రకారం దేనికి కనెక్ట్ అవుతారో తెలీదు. సో అందుకని అన్నీ నేర్చుకోవాలి. కొంతమంది చక్రాస్ హీలింగ్ చాలా బాగా చేస్తారనమాట. కొంతమంది ఏంటంటే సబ్లిమినల్స్ కానీ బెన్యూరల్ బీడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అందరికీ సెట్ అవ్వవు.
ఓకే, సబ్లిమినల్స్ వినేటప్పుడు బెనరల్ బీట్స్ కనుక ఎక్కువ ఉంటే కొంతమందికి బ్రెయిన్కి అది సెట్ కాదు, కొంతమందికి సబ్లిమినల్స్లోనే వాళ్ళు అనుకున్న గోల్ని ఈజీగా రీచ్ అయిపోతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ టాపిక్స్ చాలానే ఉన్నాయండి, నాట్ ఓన్లీ 1 or 2, ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. అందులో చాలామందికి ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో అది చాలామందికి ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ హీలింగ్ ప్రాసెస్ అనేది హోపోనోపోనో ఈజ్ ద మెయిన్ అని అడిగారు నన్ను. నాట్ లైక్ అంటే ఇవన్నీ సాధించడానికి హోపోనోపోనో ఈజ్ నాట్ మెయిన్ అండి. కాకపోతే ఏంటంటే హీలింగ్ ప్రాసెస్లో దట్ ఈస్ ద నెంబర్ 1 పొజిషన్ సాధిస్తుంది. ఎందుకునంటే ఇప్పుడు హీలింగ్ చేసుకోవాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ అండి. కానీ మీకు ఈజియెస్ట్ టెక్నిక్ ఏదన్నా ఉన్నది అని అంటే కనుక అది హోపోనోపోనే. నేను ఆల్రెడీ హోపోనోపోనో హీలర్స్ చాలామంది చాలా క్లాసెస్ చెప్పారు. నేను నాట్ ఓన్లీ నేను నేర్చుకున్న లాంగ్వేజెసే కాదండి, అలాగే తెలుగులో కూడా ఎవరు ఏం చెప్తున్నారో చూస్తూనే ఉంటాను నేను ప్రతిదీ. సో హోపోనోపోనో అనేది టెక్నిక్ ఏదైతే ఉందో ఇట్స్ వర్క్స్ రియల్లీ వెరీ ఫాస్ట్ అండ్ గుడ్ అనమాట. సో మీరు హోపోనోపోనో మీద ఎప్పుడు నిరంతరం మీరు ఒక మంత్రజపం లాగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి కంటిన్యూస్గా మీరు హీలింగ్ ప్రాసెస్ని చేసుకోవాల్సిందే. మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో హీలింగ్ ప్రాసెస్ ఎన్ని రోజులు చేయాలి, మీకు ఎన్ని రోజులు మంచి డేస్ కావాలనుకుంటున్నారో అన్ని రోజులు చేయండి. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ చాలు, ఇంకా అవసరం లేదు, నాకు హీలింగ్ ప్రాసెస్ అనేదే అవసరం లేదు అట్లాగే ఏమన్నా అనిపిస్తే కనుక ఆపేసేయండి. మీకు ఒక నమ్మకం ఉంటుంది కదా ఇక్కడ చేయని అవసరం లేదన్న. నేనైతే కొన్ని మంత్ర సిద్ధీస్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డైలీ ఫాలో అవుతానండి. నాకు ఇప్పటి వరకు అలా ఎప్పుడూ అనిపించలేదు నా విషయానికి వస్తే. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఎందుకు వర్క్ చేయదు అని అంటే, అసలు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకుంటున్నారు? ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిరంతరంగా ప్రతి ఒక్కరి మీద, నాట్ ఓన్లీ మనుషులండి, పశువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, యూనివర్స్ మీద, ప్రతి దాని మీద వర్క్ చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్. అది ఏంటనంటే మనం ఏం ఫీల్ అవుతున్నామో దాన్ని మనం ముందుకు తీసుకురావడమే. మీకు చాలామందికి డౌట్ రావచ్చు కదా, కొన్నిసార్లు మేనిఫెస్టేషన్ చేసి లేకపోతే అఫర్మేషన్స్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని అనుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను అనుకుంటున్నాను కదా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని, సో ఐ బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. కానీ మీకు అమౌంట్ రాదు. ఎందుకు రాదు? అప్పుడు మీకు అనిపిస్తుంది నేను ఎన్ని చేస్తున్నాను, ఎన్ని చెందుతున్నాను, అయినా కూడా నాకు ఎందుకు అమౌంట్ రావడం లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ నా మీద ఎందుకు వర్క్ చేయడం లేదు అని చెప్పి మీకు ఒక కైండ్ ఆఫ్ డౌట్ వస్తుంది. అది ఏంటనంటే మీరు అఫర్మేషన్స్ చెప్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ చేస్తున్నారు, మాట వేరు, ఫీలింగ్ వేరు అండి. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని అంటే, ఇప్పుడు లైక్ ఎలాగంటే, ఇప్పుడు మీరు సమ్మన్ పర్సన్ ఉన్నారు, మీ రిలేటివ్స్లోనే తీసుకుందాం మనం. సమ్మన్ పర్సన్ ఉన్నారు, ఆయన ముందు ఆయన గురించి పొగడాలి. పొగిడిన తర్వాత ఆహా మీరు సూపర్ అండి, మీరు ఏం చేసినా సరే చాలా బాగుంటుంది, అండ్ మీ వల్ల మేము ఇది తెలుసుకున్నాం, అది తెలుసుకున్నాం, అసలు మీరు ఆ రోజు చేసిన సూపర్ అండి అని అంటారు. వన్స్ ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరన్నా పర్సన్ వచ్చి అసలు తన గురించి తెలుసా నీకు, ఏంటి తను ఎంత డిస్టర్బెన్స్ చేస్తాడు, అది ఇదని అన్నాను. కానీ మీరు అప్పుడు ఏం చేస్తారంటే, నా ముఖం ఇట్లా ఏం కాదు, ఆయన ఉన్నాడు కాబట్టి ఫీల్ అవ్వకూడదని చెప్పేసి ఏదో నేను అలా చెప్పాను అని అంటారనమాట. సో అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు, ముఖస్థుతిగా వాళ్ళని పొగిడారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి మీరు ఎన్ని మాట్లాడుకుని ఉంటుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో కూడా జరిగి ఉంటుంది కదండి. సో దట్ ఈజ్ కాల్డ్ ఫీలింగ్ అండ్ అఫర్మేషన్ అనమాట. అఫర్మేషన్స్ ఏం చెప్తున్నాం అనేది ముఖ్యం కాదు, మీరు ఒరిజినల్గా ఏం ఫీల్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్సన్ వెళ్ళిపోయాక మీరు ఆ పర్సన్ గురించి ఎలా మాట్లాడుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు అఫర్మేషన్స్ చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, విజువలైజేషన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఆఫ్టర్ దట్ ఆ 1 hour ఎంతో మీరు కష్టపడి మెడిటేషన్ చేస్తారు, జనరల్ రాస్తారు, గ్రాటిట్యూడ్ వాక్ చేస్తారు, ఎవ్రీథింగ్ చేస్తారు. కానీ మీకేంటి బయటకు వచ్చేసిన తర్వాత ఒకవేళ అలాంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఈరోజు అరౌండ్ 8 o'clockకి మీకు కొంత డబ్బు రాలేదనుకో, మీరు అప్పుడు ఏమంటారు, ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మనకి ఎప్పుడు అయ్యేది లేటు అవుతూనే ఉంటుంది లేట్, ఎప్పుడు ఇంతే, ఎప్పుడు చూసినా నేను ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వదు, ఎప్పుడు నేను ఇంతే అని మళ్ళీ మీరు ఓల్డ్ ప్యాటర్న్లోకి వచ్చేస్తారనమాట.
సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే ఫీలింగ్ అనేది ఇప్పుడుదా మీ ఓల్డ్ ప్యాటర్న్దా. అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చాక మీరు కొన్ని మార్చుకోవాలని చెప్పి ప్రతి హీలర్ చెప్తారు. చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ కాసేపు వాళ్ళు మిమ్మల్ని గైడెన్స్ చేస్తున్న ఆ 21 డేసో ఆ 41 డేసో మీరు చక్కగానే చేస్తారు ఎప్పుడైనా కూడా. కానీ దాని తర్వాత మీరు దాన్ని ఎంత నిలబెట్టుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా తక్కువ మంది, ఒక 1000 మంది జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఒక విషయం తెలుసా, ఒక సంవత్సరం తర్వాత వాళ్ళని మనం టచ్ చేసి మాట్లాడామనుకోండి, ఒక 100 మంది కన్నా తక్కువ మంది దీన్ని కంటిన్యూస్గా ఉన్న దాంట్లో ఉంటూ వాళ్ళు అనుకున్నటువంటి గ్రేడ్స్ని దాటుకుంటూ వాళ్ళు అనుకున్నవి అచీవ్ అవుతూ వెళ్తారండి. వై? బికాజ్ ల్యాక్ ఆఫ్ బిలీవ్ అనమాట. సో దానివల్లే చాలామంది హీలర్స్ ఎంతోమందికి క్లాసెస్ చెప్పినా కూడా లాస్ట్కి వాళ్ళకంటూ ఒక ట్రస్ట్ వర్తి స్టూడెంట్ మిగలడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకంటే అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మీరు ఓల్డ్ ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోతారు. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు కొత్తగా నేర్చుకునేటటువంటి మీ హీలర్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి న్యూ ప్యాటర్న్లో ఉన్నారా, లేకపోతే ఓల్డ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నారా మళ్ళీ. ఎప్పుడైతే మీరు న్యూ ప్యాటర్న్ని కంటిన్యూస్గా నేర్చుకుని దాన్ని అప్లై చేసుకుంటూ వస్తారో అప్పుడు ఓల్డ్ ప్యాటర్న్ ఆటోమేటిక్గానే పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. కానీ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక్కసారి జరగకపోతే దాన్ని పూర్తిగా ఇంకా వదిలేసి దీనికి మళ్ళీ అటాచ్ అయిపోతూ ఉంటారనమాట. సో దానివల్లే చాలా వరకు ఎవ్వరికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేయడం తగ్గిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడు మీరు నమ్మిందే జరగాలి అని అనుకోవటం కాదండి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే డిసిప్లిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎలాగంటే పొద్దున్నే లేవాలి, మిర్రర్ వర్క్ చేయాలి, తర్వాత వచ్చి అఫర్మేషన్స్ అనుకోవాలి, అట్లీస్ట్ 5 minutes మీకోసం ఎప్పుడు కూడా మెడిటేషన్ అనేది చేయాలి. అదేంటంటే ఆల్ఫా స్టేట్లో ఎప్పుడైతే బ్రెయిన్ ఉంటుందండి, అది ఎప్పుడు ఉంటుందంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మార్నింగ్ మనం లేచిన 5 minutesకి లేదా నైట్ 5 minutes ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుందంటే ఈ ఆల్ఫా స్టేట్ అనేది ఎప్పుడు మనం లేవగానే ఒక 5 minutes ఉంటుందండి. నైట్ పడుకునేటప్పుడు ఇంకా మగతగా కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి కదా, ఆ టైంలో ఇది నైట్ టైము ఈ 5 minutes ఈ తీటా లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆల్ఫా స్టేట్ ఉంటుంది. ఆల్ఫా స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్లో మనం ఎప్పుడు కూడా ఏదైనా అనుకున్నాం అనుకోండి, పదే నేనేమంటానంటే ఈ 5 minutesలో నాకు అన్నీ గుర్తు రావట్లేదంటే మీరు నైట్ ఏవైతే ఉంటాయో అఫర్మేషన్స్ మీకు ఏం కావాలి, మెయిన్ వచ్చేసి జాబ్, కెరియర్ లేదా మ్యారేజ్ లేదంటే వాట్ ఎవర్ ఈటీసీ ఓకే, వాటిల్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకొని దానికోసం కొన్ని ఎఫర్మేషన్స్ని మీరు రాసుకున్నారనుకోండి, మీకు మార్నింగే గుర్తొస్తుంది. అప్పుడు ఈ ఆల్ఫా స్టేట్లో మీరు ఒక 5 minutes దాని గురించి చాంటింగ్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే మీరు ఇలా ఫీల్ అవ్వండి, ఫీల్ అయిన తర్వాత మీరు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయని మనం చెప్పినప్పుడు ఫస్ట్ మీకు అలా ఎందుకు జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది, అసలు ఇది ఏంటి, ఇలా సగం డౌట్స్తోనే గడిపేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఎక్కడైనా ఒక సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా సరే అప్పుడు వరకు ఒక 100 rupees కాస్ట్ ఉన్నదాన్ని వాళ్ళు 50 rupeesకి ఇస్తామన్నారు అనుకోండి, చాలామంది అంటే 50 rupeesకి వస్తుంది కదా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలామంది. సో ఇలా హ్యాపీగా ఏం ఆలోచించకుండా వాళ్ళు తీసేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అసలు ఏ గొడవ ఉండదండి. ఈ 50% మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏ గొడవ ఉండదు. అలా కాకుండా 50% మెంబర్స్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ ఇట్ ఈజ్ 60% ఆల్సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇంత తక్కువకి ఇస్తానంటున్నారు. ఎందుకు ఇస్తారు? వై? అందులో వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అంటే పాత వస్తువులు ఇచ్చేస్తున్నారా, వాడేసిని ఇచ్చేస్తున్నారా, లేకపోతే
వాటిలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పటి నుంచి ఎక్స్పైరీ డేట్ ఏమన్నా వచ్చేసిందా, ఆ డేట్కి ఈ డేట్కి ఇన్ని డౌట్స్తో ఉంటారన్నమాట. ఈవెన్ దో ఆఫర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేని స్టేట్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న నీకు లా ఆఫ్ అట్రాక్షన్ నువ్వు జస్ట్ ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది, నీ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా దీంట్లో ఏదో మతలబు ఉంది, అందుకోసమే ఇది ఇలా అంటున్నారు, నేను ఎన్నోసార్లు లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేశాను అయినా సరే నాకు పని చేయలేదు అని అంటే కనుక ఇది తప్పు, ఇది రాంగ్ అని అనుకుంటారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా వెదర్ ఇట్ ఈజ్ మీరు రాంగ్గా ఆలోచించండి లేకపోతే రైట్గా ఆలోచించండి, 100% వర్కౌట్ చేస్తుంది. మీరు ఇప్పుడు జరగదు 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 అని అనుకుంటూ ఉంటారు కదా, జరగలేదనుకోండి అప్పుడు కూడా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ చేసినట్టు. అదేంటండి, కోరికలు కోరుకున్నప్పుడు జరగాలని కదా మనం కోరుకుంటాము, అలా కాకుండా జరగలేని వాటి గురించి కూడా మీరు 100% అని అంటున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగటం కాదండి, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఏం ఫీల్ అవుతున్నారో దాన్ని మీ ముందుకు తీసుకురావడం మాత్రమే దాని పని అనమాట. అంతేగాని మీరు పదే 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 పైకి మంచిగా మాట్లాడి తర్వాత లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే పెట్టుకుంటున్నారో దట్ ఈజ్ నాట్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇక చాలామందికి ఏంటంటే ఎన్ని చేస్తున్నా జరగలేదు అని అనుకున్నప్పుడు మీకు ఏం కావాలి అంటే హీలింగ్ కావాలండి. ఈ ఫీలింగ్ నుంచి హీలింగ్ కావాలి. హీలింగ్ ఎలా చేస్తారు? ఒకటి హోపనోపోనో చేయొచ్చు, లేదా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ని యూజ్ చేయొచ్చు, లేదు అని అంటే మీ బ్రెయిన్ని ఆల్ఫా తీటా ఈ లెవెల్స్కి తీసుకెళ్ళి మీరు హీల్ అవుతున్నట్టుగా మీరు హీలింగ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు మీకు ఏదైనా ఒక కష్టం కానీ ఒక బాధ కానీ వెదర్ ఇట్ ఈజ్ మ్యారేజ్లో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, మీ చుట్టూ కొంత ఏదైనా జరుగుతుందని అంటే కనుక 40% ఖచ్చితంగా కర్మ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ 60% మనం రాసుకునేటటువంటి డెస్టినీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ కర్మ అనే దాన్ని మనం మార్చలేం, ఎంతకి కూడా మార్చలేం, కానీ రెడ్యూస్ చేయగలుగుతాం అనమాట. రెడ్యూస్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా ఈ డెస్టినీలో ఉండే వాటివి ఏవైతే ఉంటాయో న్యూ థింగ్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఈ పాయింట్ని క్లియర్గా వినండి, నేను చెప్తాను. నేను కర్మ అనేది ఏంటనంటే మెయిన్గా మీరు ఏ ఫ్యామిలీలో పుట్టాలి, మీరు ఎవరికి భారీగా లేదా భర్తగా వెళ్ళాలి, లేకపోతే మీరు ఏం చదువుకోవాలి, లేకపోతే మీ లైఫ్లో మీరు అసలు మీ కలర్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, మీకు ఎంత అమౌంట్ మీ లైఫ్లో అవుతుంది, నెక్స్ట్ వచ్చి మీ చుట్టాలు ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ కూడా ఇవి కర్మ బేస్డ్లోనే వస్తాయండి. ఈ 60% ఏదైతే ఉంటుందో ఈ 60% ఇట్లాంటి లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే భగవంతుడిని నమ్ముకోవడం కానీ లేకపోతే వాట్ ఎవర్ మీరు నమ్మేది, నాట్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షనే కాదండి, మీరు నమ్మేది ఏదైతే ఉంటుందో వాటి ద్వారా మీరు ఫీల్ అయ్యే ఫీలింగ్ మీద ఓకే, ఫీల్ అయ్యే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి మీ లైఫ్లో ఏం జరగాలి ఏం జరగకూడదు అనేది మీరు మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని కర్మాని మార్చగలం అంటే మార్చలేము, కాబట్టి రెడ్యూస్ చేసుకోవాలండి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గానే మీకు చిన్నప్పుడు ఒక సామెత ఉండేది చూసారా, గొడ్డలతో పోయేదాన్ని గోటుతోనే పోయేలాగా చేస్తాడు భగవంతుడు అనేసి, అలా అవుతుందన్నమాట. సో ఈ 60% ఏదైతే ఉంటుందో మీరు మేనిఫెస్టేషన్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి జనరల్ రాయటం, రోజు రైటింగ్లో ఎప్పుడు కూడా మన పంచేంద్రియాలు వర్క్ చేస్తాయండి. రైట్ చేయండి ఎప్పుడైనా సరే, జనరల్ రాయటము, లేకపోతే పదే మీరు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయటము, నార్మల్ జర్నల్ రాయటం, ప్రతి దాన్ని కూడా మీరు డిపెండ్ చేసుకొని ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గానే మీ లైఫ్లో ఉండేటటువంటిని మీకు ఏం కావాలి, ఎలా కావాలి, ఆ తర్వాత వచ్చేసి మీరు లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి, ఫీల్ అవ్వండి, ఓహో నేను ఇది కావాలని అనుకుంటున్నాను, ఇది అయిన తర్వాత నేను నెక్స్ట్ ఈ పొజిషన్ నుంచి ఈ స్టెప్ బై స్టెప్ నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పి రాసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, జనరల్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఈజీగా నేను అందరు చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా అండి, మీకు అసలుకి ఏం తెలియదండి లైఫ్లో, మెడిటేషన్ చేయడం తెలీదా, విజువలైజేషన్ చేయడం తెలీదా,
క్రియేషన్ బుక్ రాయటం తెలీదా? లేకపోతే అఫర్మేషన్స్ క్రియేట్ చేసుకోవడం తెలీదా? లేకపోతే విజువలైజేషన్లో డీపెస్ట్ లెవెల్కి వెళ్ళడం తెలీదా? ఇట్లా ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. రేకీ కానివ్వండి, మీరు నాకు తెలుసు ప్రతి ఛానల్లోని ప్రతి చోట ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. మీ లైఫ్లో మీకున్న వాటిని యూజ్ చేసుకోవడం మానేసి వేరే వాళ్ళు ఎక్కడో ఏదో చెప్పారు, అది నేర్చుకోవాలి, అది చెయ్యాలి అని చెప్పేసి మీరు దాని మీద తాపత్రయపడతారు. ఇప్పుడు ఏదైనా సరే ఎంతమంది అండి 3 to 6 months ఒకటే మెడిటేషన్ని కంటిన్యూస్గా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలుకి? ఒకసారి మిమ్మల్ని మీరు బేరుజు వేసుకోండి. మీకు అన్ని టెక్నిక్స్ తెలుసండి, కానీ ఏంటో తెలుసా, డిసిప్లిన్ అనేది ఉండదు. ఏ టెక్నిక్ని పూర్తిగా చెయ్యరు. అందుకే మీ లైఫ్లో ఏమి జరగవన్నమాట. ఎందుకు ఏం జరగవంటే, ఏదైనా సరే డిసిప్లిన్గా మనం బాడీకి ప్యాటర్న్ని ఎలాగా అప్లై చేయాలో నేర్పించాలి కదా. మీ ఓల్డ్ కొన్ని తరాల నుంచి ఉండిపోయే వాటన్నిటినీ కూడా క్లియర్ చేయాలి అని అంటే కనుక కనీసం 21 days పడుతుందని నేను చెప్పాను మీకు నేను ఆల్రెడీ. సో దానిని మనం కరెక్ట్గా మన బాడీలోకి తీసుకురావాలంటే 41 days పడుతుంది. అలా మీరు కొన్ని ఒక 3 months కానీ లేదా 6 months కానీ టైం పడుతుంది. సో మీరు వాటికి మీరు టైం ఇవ్వరు. ఏదైనా కోరుకున్నారనుకోండి, వెంటనే అయిపోవాలి, వెంటనే అది అయిపోయి మీకు ఖచ్చితంగా మీ కళ్ళ ముందుకు వచ్చేసారి. అట్లా ఎందుకు వస్తుందండి? రాదు. ఎందుకు రాదు అని అంటే, మీరు న్యూ ఫీలింగ్ని అయితే అప్లై చేశారు కానీ ఓల్డ్ ప్యాటర్న్లోనే ఉంటారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక బాధ కలిగిందండి, హస్బెండ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేకపోతే రిలేషన్షిప్లో కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారా లేదా మీరు బాధపడుతున్నారా? అసలు ఆ బాధ అనే ఫీలింగు ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుని ఒక 5 deep breaths తీసుకొని నార్మల్ చేయండి. ఎందుకంటే మీ బ్రెయిన్ ఆలోచనలు చుట్టూ తిరుగుతూ ఉంటే మీరు ఏమీ కాన్సన్ట్రేషన్ చేయలేరు. అసలు మీకు ఒక మనిషి మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మీ వైఫ్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, లేకపోతే మీ హస్బెండ్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మీ అత్తగారు మిమ్మల్ని బాధ పెడుతున్నారు, లేకపోతే మీ బాస్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే కూర్చుని అసలు ఇలాంటి డీపెస్ట్ బాధ మీరు ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఆల్రెడీ మీ చిన్నప్పుడే మీకు ఈ బాధ అనేది తెలుసా? అంటే ఎవరో విషయంలో ఇలా మా హస్బెండ్ ఇలా అన్నారండి, అలా అన్నారండి, లేకపోతే మా అత్తగారు ఇలా అన్నారు, లేకపోతే వాళ్ళ బాస్ ఇలాగంట అని చెప్పి అసలు మీరు ఈ వర్డ్ని ఎక్కడ విన్నారు అనే దాన్ని రికగ్నైజ్ చేయండి. ఇది డీపెస్ట్ లెవెల్లో సబ్కాన్షియస్ మైండ్లో పాతుకుపోయినటువంటి ప్యాటర్న్స్ అనమాట ఇవి. సో వీటిని బయటకు ఎలా తీస్తారు? మీరే తీయగలరు. మీరు మాత్రమే మీ లైఫ్ని చేంజ్ చేసుకోగలరు. వెదర్ ఇట్ ఈజ్ ఎంత గొప్ప హీలర్ అయినా సరే ఏం చెయ్యాలో చెప్పగలుగుతాం మేము, కానీ ఎలా చెయ్యాలో చెప్పగలుగుతాం, కానీ ఎలా తీయాలి అనేది మాత్రం మీకు మాత్రమే తెలుస్తుంది. వై? బికాజ్ ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ 100 మంది ఉంటే వాళ్ళందరికీ ఒకే లెసన్ చెప్తారు. కాకపోతే ఎవరైతే దాని గురించి కాన్సన్ట్రేషన్ పెట్టి చదివి లేకపోతే దాన్ని అర్థం చేసుకుంటారు, నేను గంటలు చదవడం స్టూడెంట్స్ గురించి మాట్లాడలేదు, అర్థం చేసుకుంటారు ఆ ప్యాటర్న్ని, వాడు ఫస్ట్ క్లాస్ వస్తారు. ఓకే, అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. అలాగే ఇప్పుడు మేము ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా మీరు ఏదైతే అర్థం చేసుకుని ఆ ప్యాటర్న్ని బయటికి తీయగలుగుతారు. ఓల్డ్ ప్యాటర్న్ నుంచి బయటికి రావాలి. ఏడుపు అనేది మీకు ఫస్ట్ టైం లైఫ్లో ఇప్పుడే పెళ్లి చేసుకున్నాకే వచ్చిందండి? బాధ అనేది జాబ్లో జాయిన్ అయిన తర్వాత బాధ అనేది బాస్ పెట్టేదాన్ని బాధ అర్థమవుతుందా? లేకపోతే ఓడిపోవడం అనేది ఇప్పుడే మొదలైందా? కాదు. ఇవన్నీ ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో మిమ్మల్ని బాగా గుచ్చి ఏడిపిస్తున్న ప్యాటర్న్ ఏదన్నా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా ఇన్నర్ చైల్డ్లోనే ఉంటుంది. ఇన్నర్ చైల్డ్లో మీరు తీసుకొచ్చుకున్న ప్యాటర్న్ మాత్రమే అది. ఆల్రెడీ 40% ఆఫ్ కర్మ మీరు ఎక్కడ ఏంటి ఎలా పుట్టాలి ఏది అంతా డిసైడ్ అయిపోతే 60% ఆఫ్ కర్మ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ ఈ జన్మలో ఉన్నదాన్ని మీరు మార్చుకోవడానికి మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఛాన్స్ అనమాట. వెళ్ళండి, ఆ డీపెస్ట్ లెవెల్కి వెళ్ళి అసలు మీరు ఎప్పుడు బాధపడ్డారు? ఓకే, ఎలా బాధపడ్డారు? ఎవరి త్రూ మీరు బాధపడాల్సి వచ్చింది? ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారు? లేదా మీరే దాన్ని తెలుసుకోవడానికి కోసం ఆ బాధను అనుభవించారా? అక్కడికి వెళ్ళి ఆ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేయండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఒక్కసారి చేయాలా అని అడుగుతున్నారు? నో అండి, మీరు ఈ ప్యాటర్న్ నుంచి మారి మీకు కావాల్సిన ప్యాటర్న్కి వచ్చేంత వరకు కూడా చేస్తూనే ఉండాలి. మీకు ఇప్పుడు డబ్బు ఒకటే కావాలని అనుకుంటే డబ్బుల గురించి ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అది హీలింగ్ చేయండి. రిలేషన్షిప్ కావాలంటే రిలేషన్షిప్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని హీలింగ్ చేయండి. కెరియర్ కావాలంటే కెరియర్ని హీలింగ్ చేయండి. అండ్ ఇంకొచ్చేసి హెల్త్ కావాల్సింది ఏదంటే హెల్త్. ఇలా మనిషికి ప్రతిదీ నీడేనండి. ఓకే, ఆ నీడ్ ఉన్నంత కాలం కూడా మీరు హీలింగ్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకనంటే ఒకసారి మీరు
మంచిగా బూజు పట్టేసిన ఇంట్లోకి మీరు వెళ్ళాలండి. అలాగే మీరు దాంట్లో లివింగ్ ఉండిపోతారా? ఉండరు కదా. క్లీన్ చేస్తారు కదా. క్లీన్ చేసి దుమ్మునంత దులుపుకొని వాటి పాతవన్నీ చక్కగా పడేసి కొత్త వాటిని మళ్ళీ మీరు రీఅరేంజ్ చేసుకొని చక్కగా ఆ ఇంట్లో మీరు ఉండడం అనేది అలవాటు చేసుకుంటారు. సరే, ఇప్పుడు మీరు ఒక సంవత్సరం ఉన్న తర్వాత కంటిన్యూగా అలాగే తుడుచుకోకుండా శుభ్రం చేసుకోకుండా ఉంటారా అండి? కాదు కదా. సో మళ్ళీ రోజు క్లీన్ చేసుకోవాలి, బూజులు దులుపుకోవాలి, చక్కగా సర్దుకోవాలి, అన్నిటిని క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఇల్లు చక్కగా శుభ్రంగా ఉంటుంది. అట్లాగే మీ బ్రెయిన్ కూడా ఇవన్నీ డైలీ దీనికంటూ కొంత మనం ఎప్పుడైతే దానికి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటామో, క్లియర్ చేసేస్తూ ఉంటాం, పాత ప్యాటర్న్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతామో ఆటోమేటిక్గానే మీ లైఫ్లో ఉండేవన్నీ కూడా మంచిగా కొత్తగా న్యూగా మారిపోతాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ పెద్ద విషయము లేదా పెద్ద కష్టం కాదండి. జస్ట్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ మీరు ఎప్పుడైతే కూడా మీ ఎదురుకుండా ఒకవేళ ఇప్పుడు సటన్ టైంకి సటన్ ఉద్యోగం రావాలని చెప్పి మీరు అనుకున్నప్పుడు రాలేదనుకోండి, మీరు భయపడకూడదు. రావటం లేదని చెప్పి అప్పటి వరకు మీరు కట్టుకున్న గోడని పడేసుకోకూడదు. ఇంకా డీపెస్ట్గా వెళ్ళాలి. ఓహో, అంటే నేను చేస్తున్న హీలింగ్ సరిపోవట్లేదు, నా మెడిటేషన్ సరిపోవడం లేదు, నా విజువలైజేషన్ సరిపోవట్లేదు అని చెప్పి ఒకటికి డబల్ చేయాలి, ఇంకా పెంచాలి. హాఫ్ అన్ అవర్ చేస్తున్నారా, గంట చేయండి. ఎవరి కోసం కరగదండి, ఎవరి కోసం మారదు. మన కోసం, మన లైఫ్ మనమే మార్చుకోవాలి. మీరు ఇంకెవరైనా ఇతరుల కోసం చేస్తున్నారనుకోండి, అప్పుడు దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ జర్నీ వేరు. చాలామందికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీ ఇంట్లో ఆల్కహాల్ తాగేవాళ్ళు కానీ, లేకపోతే ఇంట్లో ఒక్క పర్సన్ వల్ల మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? అక్కడ ప్రాబ్లము ఆ పర్సన్ది కాదు, మీదే ప్రాబ్లం. ఎందుకనంటే మీరు దానికి ఎగ్జిస్టెన్స్ చేయడానికి మీరు దానికి మీరే క్లియర్ చేశారు. అసలు ఫస్ట్ తాగినప్పుడే మీరు దీని గురించి డిస్కస్ చేసి అక్కడ మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్లి కాని అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఫస్ట్ టైం తాగినప్పుడు ఒకవేళ తెలియకపోయినా ఫ్రెండ్స్ త్రూ ఎలా తాగినా, దాని తర్వాత వాళ్ళు తాగుతున్నప్పుడు తను అసలు ఎంత కంట్రోల్లో ఉంటున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలాంటి ఫ్రెండ్స్తో తను తిరుగుతున్నాడని వాళ్ళు దాన్ని కంట్రోల్ చెయ్యకపోవడం వల్ల నెక్స్ట్ ఇంకెవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు తనకు అదే ముందుకు వెళ్తుంది. నా తల్లిదండ్రులే నన్ను కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వెవరివి కంట్రోల్ చేయడానికి అని చెప్పి వాళ్ళు తెలియకుండానే ఇలాంటి భాషను యూజ్ చేయడం మొదలు పెడతారనమాట. కొంతమంది ఉంటారు ఆల్కహాల్ ఎడిక్షన్ లాగా కాకపోయినా ఎప్పుడో కొంచెం తీసుకుంటారు, చాలా కామ్గా సైలెంట్గా ఉంటారు. అలాంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు మీకు అది బాధ అనిపించదు. అలా కాకుండా కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారండి. ఒక్కొక్కసారి బాధ పెట్టడము, వేరే వాళ్ళని తిట్టడము, మాటలు అనడము, వాళ్ళకి నచ్చని పనులు చేయడం. ఒక్కోసారి అసలు వీళ్ళు గౌతమ బుద్ధుడు అన్నంత మంచి వాళ్ళకి బిహేవ్ చేస్తారు, బయట ఒకలాగా బిహేవ్ చేస్తారు, ఇంట్లో ఒకలాగా బిహేవ్ చేస్తారు. ఇలాంటి ప్యాటర్న్ మీరు చూసే ఉంటారు కదా. అది ఏంటంటే అది వాళ్ళ కర్మ డిపెండ్, వాళ్ళ త్రూ మీరు అనుభవించాల్సింది. ఓకే, మీరు దాన్ని మార్చాలి అని అంటే ఫస్ట్లోనే, ఇప్పటికీ ఒకవేళ మించిపోయింది ఏం లేదమ్మా. మీ లైఫ్లో చాలామంది, అది బాస్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఇల్లాస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా చుట్టాలు కానీ, ఇది ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడే మీరు ఖండించకపోవడం వల్ల ఇది ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, ఇవన్నీ టెక్నిక్స్ మీరు తెలుసుకోవడం కాదండి, దాన్ని అప్లై చేయడం తెలుసుకోండి. మీరు మనిషితో వాదించగలరా, వాదించండి. లేదంటారా, మీ అంతరాత్మతో మీరే మీ మెడిటేషన్లో దాన్ని చేంజ్ చేయండి. ఎలా అంటే, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారంటే అది మీరే కదా, ఓకే, వేరే వాళ్ళది కాదు కదా. తను ఆ బాధ పెట్టడంలోని, లేకపోతే వేరే వాళ్ళని హింసించడంలో సంతోషంగా ఉన్నాడు. తన లైఫ్ తను కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఇలాంటి ప్యాటర్న్ ఉన్నవాళ్ళు అనమాట. సో మీరు సంతోషంగా లేరు అని అంటే మీ ప్యాటర్న్ అది కాదు. మీరు బాధపడడానికి అలవాటు పడిపోయారు, అడగడానికి భయపడుతున్నారు. ఓకే, దాని గురించి తెలుసుకోవడానికి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడడానికి, ప్రతిదానికి మీరు భయపడుతున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫాస్ట్గా పనిచేయదు, ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తుంది అనుకునే వాళ్ళకి ఏంటి తెలుసా అండి, సెల్ఫ్ లవ్ అనేది మీకు లేకపోవడం. అసలు మీరు ఎందుకు వేరే వాళ్ళ వల్ల బాధపడాలి, ఎందుకు వేరే వాళ్ళ మాటనే వినాలి, మీరు ఎందుకు వేరే వాళ్ళకి నచ్చినట్టు బతకాలి, అంటే మీకోసం మీరు బ్రతకలేరా? సో ఒకప్పుడు అంటే అమ్మ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి బయటికి వెళ్ళా బతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీకు విషయం తెలుసా, నా సర్వెంట్ ఎవరైతే ఉంటారో నిజంగా తను నెలకి 30,000 రూపీస్ సంపాదిస్తుంది. ఇప్పుడున్న వాళ్ళల్లో ఆఫ్టర్ ఈ కోవిడ్ క్రైసిస్ తర్వాత ఎంతమంది సంపాదిస్తున్నారు? నేను చదువుకోలేదు అని చెప్పేసి బాధపడలేదు, నేను ఏమైనా చేసి
బయటపడగలను. ఏమైనా చేసి నా పిల్లల్ని నేను పోషించుకోగలను. వాళ్ళ హస్బెండ్ తను ఎన్నోసార్లు కొట్టారు, తను ఎన్నోసార్లు హింసించారు. సో దాని నుంచి తను ఎలా బయటకు రావాలని ఆలోచించుకున్నప్పుడు హస్బెండ్ని వదిలేయమని నేను చెప్పాను. కానీ అలాంటి ప్యాటర్న్ ఉన్న వాళ్ళని, అది ప్యాటర్న్ అండి, నాట్ ఓన్లీ లైక్ హస్బెండ్ వైఫ్ ఇట్లా జెండర్తో దీని సంబంధం లేదు. అలాంటి ప్యాటర్న్ ఉన్న వాళ్ళని వదిలేసి తను ఏం చేసిందంటే ఎంగేజ్ చేసేసుకుంది తన్ని తాను. ఎలా ఎంగేజ్ చేసుకుంది? ఒక 4-5 ఇళ్లలో పని చేసుకుంటూ చక్కగా మా దగ్గరకు వస్తుంది, మాట్లాడుతుంది. అమ్మ నువ్వు చెప్పినవి అన్నీ నేను ఇలా చేస్తున్నాను, నేను ఇవన్నీ అప్లై చేశాను, నాకు నిజంగానే పని చేసింది. ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల నేను నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి బాధపడేదాన్ని. మీరు చెప్పినట్టు చేసిన తర్వాత నాకు పని ఉంది, నేను పనిలోనే నిమగ్నం అయిపోయి నా పనిని 100% చేస్తున్నాను. అలాగే నేను సంపాదించుకున్న దాంట్లో నా వాళ్ళకే కాకుండా బయట కొంత అన్నదానాలకి, లేని వాళ్ళకి ఇవ్వడం నేను నేర్చుకున్నాను. ఇచ్చినప్పుడు నా ఆనందం ఏదైతే ఉందో అది డబల్ అవుతుంది నాకు ఎప్పుడు కూడా. సో నేను సంతోషంగా ఉన్నాను బికాస్ ఆఫ్ యూ. అట్లే ఇలా చెప్పినప్పుడు మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. చదువుకోలేని ఆమె అంతలాగా బిజీ అయిపోయి, అంటే ఇంక ఇంట్లో ఈ టాపిక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం తనకి లేదు. ఇంకా బిజీ అయిపోయింది. పిల్లలు పొద్దున్నే లేస్తారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు 4కి వస్తున్నారు, వెంటనే వాళ్ళకి ట్యూషన్ పెట్టింది. ఎందుకు పెట్టగలిగింది? తన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. బయటికి రాలేను, అసలు ఏమి చదువుకోలేదమ్మన్న వాళ్ళు ఏం కాదనుకునేదాన్ని. తన కుకింగ్ చాలా బాగా చేస్తుందండి. సో అందరినీ ఇదే చేయమని నేను చెప్పట్లే. అంటే మీ చుట్టూ ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాంట్లో మీరు ఏం చేయగలరు? ఇండిపెండెంట్గా అవ్వండి, లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. మీకు ఒక మంచి చీర కట్టుకోవాలంటే అయ్యో మా హస్బెండ్ ఏమనుకుంటారు, మా అత్తగారు ఏమనుకుంటుంది, వాళ్ళకి నచ్చింది కట్టుకోకపోతే ఏమవుతుందని ఆలోచించడం మొదలు పెడుతున్నారా? ఒక బాస్గా ఉండి ఎవరైనా ఉంటే కనుక, మీరు ఎంప్లాయ్ అయ్యి ఉంటే కనుక, అరే ఇలా 10 మందితో మాట్లాడుతూ ఉంటే ఏమన్నా అనుకుంటాడు మా బాస్, లేకపోతే కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తే నన్ను ఏమన్నా అంటారు, ఇలా మీకు మీరే ఒక ఓల్డ్ ప్యాటర్న్ని ఫిక్స్ చేసుకున్నారు. మనకి ఎందుకు, ఆయన చెప్పిన పని చేసేసి డబ్బులు తీసేసుకుంటే అయిపోతుంది కదండి. ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేస్తారు? మీకంటూ మీకు బిజినెస్ ఎప్పుడు పెట్టుకుంటారు? ఎప్పుడు ఒకరి కిందే పనిచేస్తూ అయితే ఉండలేము కదండి. మనం నేర్చుకునేంత వరకు మనకు కావాల్సింది సర్టన్ నీడ్, అంటే ఫ్యామిలీకి ఇంత అని మనం ప్రతి నెల ప్రొవైడ్ చేయాల్సినప్పుడు మనకి ఎలాగో తప్పదు. అలా కాకుండా మీరు ప్రతి నిమిషము ఇదే ప్యాటర్న్లో ఉండి నలిగిపోతారా, లేకపోతే ఆ ప్యాటర్న్ని దాటి ముందుకు వస్తారా? సో మిమ్మల్ని ఆ పర్సన్, ఇంట్లో ఒక్క పర్సన్, నాట్ ఓన్లీ జాబ్లో కానీ బాస్ కానీ, లేకపోతే ఇంట్లో ఒక పర్సన్ కానీ బాధ పెడుతున్నారంటే మీరు మీ లైఫ్లో ఎగ్జిస్టెన్సీ ఇచ్చారు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టగలుగుతున్నారు. అసలు మీరు ఎగ్జిస్టెన్సీ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు బాధ పెట్టలేరు. ఫస్ట్ టైమే మీరు ఖండించుంటే, ఫస్ట్ టైమే మీరు అడుగునుంటుంటే, ఫస్ట్ టైమే మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు క్లియర్గా వాళ్ళ గురించి తెలుసుకొని మీరు పెళ్లి చేసుకుని ఉంటే మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు సరేనండి, వచ్చేసాం మేము లైఫ్లోకి, ఆల్రెడీ గొడవలు ఉండిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే మీరు కాసేపు కూర్చోండి. ఈ ప్యాటర్న్ ఎక్కడిది అసలుకి? నాదేనా, లేకపోతే నా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? నేను ఇంకా వేరే వాళ్ళు చూసినప్పుడు ఈ గొడవకి సంబంధించి ఎక్కువ ఆలోచించానా? చాలామందికి నేను చెప్పాను కదండి, టీవీస్లో సీరియల్స్ ఎక్కువ చూడొద్దని. సీరియల్స్లో కూడా చూస్ చేసుకోండి. అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, అసలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఏమండి మాకు అవే టైంపాస్ అండి, అవి చూడకపోతే ఎలాగండి అని అడుగుతున్నారు. ఎంత అమాయకంగా అడుగుతున్నారంటే మీరు నన్ను. చూడండి అమ్మా, కానీ ఏం చూస్తున్నారో చూసుకోండి అమ్మా. ఎందుకనంటే ఇప్పుడు కామెడీ ఏమైనా చూసారు, మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ట్రాజడీ తీస్తున్నారు, మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ విడిపోవడాలు, కొట్టుకోవడాలు తీస్తున్నారు. అసలు మీరు కామెడీ చూసండి, డిమాండ్ చేయండి, కామెడీ అయితేనే చూస్తామని. మీ లైఫ్ కదమ్మా, వాళ్ళకి డబ్బులు వస్తాయి, మరి మీకు మీ లైఫ్లోకి ఏమొస్తున్నాయి ఒకసారి చూసుకోండి. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఏం చూస్తున్నారో చూసుకోండి, కామెడీ సినిమాలు చూసుకోండి. మీకు ఒక విషయం తెలుసా, నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ ఒకటి చెప్తాను. నేను యాక్చువల్గా నేను సీరియల్ అనేది చూడను. నాకు ఎందుకంటే ఈ టీవీస్ ఇవన్నీ పెద్దగా హైప్ కానప్పుడే నాకు ఈ టాపిక్ గురించి తెలుసు అనమాట. తెలుసు కానీ నేను మాత్రం మీకు నా వెరీ ఫస్ట్ వీడియోస్ చూసి అసలు ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, దేనికోసం వచ్చాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను అందులో చెప్పాను నా స్టోరీని. సో అయితే ఇవి చూడొద్దన్నారు కదా ట్రాజడీ అని చెప్పేసి నేను కామెడీ వీడియోస్ పెట్టుకుని చూస్తున్నానండి. కామెడీ వీడియో పెట్టి చూసినప్పుడు ఇప్పుడు బైక్ మీద సడన్గా నడపలేక ఫన్నీగా దాన్ని గుద్దేయడం, దీన్ని గుద్దేయడం, పడిపోవడం, అప్పుడు ఓ హహహ అని పక్కపక్క నవ్వుతాం కదా. నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం అనమాట ఇది. అంటే రీసెంట్గా అంటే ఒక 2-3 years బ్యాక్ అనమాట తెలుసుకున్నాను. నేను చూసే ఫన్నీ వీడియోస్లో కూడా నేను ఏం చూస్తున్నాను అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వెళ్తూ టామ్ అని పడిపోయారు అనుకోండి, మనకు నవ్వు వస్తుంది, కానీ వాడికి ఎంత పెయిన్ అనిపిస్తుంది అది
కామెడీ వీడియోస్లో వేశాడు కాబట్టి నేను చూసాను. అలాగే సేమ్ బైక్ నడుపుతున్నప్పుడు నేను అసలు ఇన్నేళ్ళ నా ఎక్స్పీరియన్స్లో నేను ఒకళ్ళని గుద్దలేదు, ఎట్ ద సేమ్ టైం నన్ను వచ్చి ఎవరు టక్కర్ చేయలేదన్నమాట. సో నేను ఈ ఫన్నీ వీడియోస్ చూసి ఒక 10 days తర్వాత ఏమైంది తెలుసా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను నా బైక్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఇసుకలో నేను చూసుకోకుండా స్పీడ్గానే వెళ్ళిపోయా. సో అది స్కిడ్ అయ్యి ఇట్లా ఒక రౌండ్ వేసింది అనమాట. రౌండ్ వేస్తే నేను మనిషిని నుంచుండిపోయాను, నా చుట్టూ రౌండ్ వేసింది, కాలుకి వచ్చి కళ్ళ గట్టిగా దెబ్బ తగిలింది. సో నేను అప్పుడు ఆలోచించాను, నేను అసలు కామెడీ వీడియోస్ తప్ప మనం ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ వీడియోస్ ఎప్పుడు చూసామబ్బా అని ఆలోచిస్తే నేను ఫన్నీ వీడియోస్లో అలాంటివి చేసుకొని చూశాను. నాకు ఆ టైంలో ఏమంటారు నవ్వొచ్చింది, ఆనందం అనిపించింది. అంటే వేరే వాడి బాధ నాకు ఆ రోజు అలా అనిపించింది. సో నా సబ్ కాన్షియస్ మైండ్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందండి, మెడిటేషన్ చేసి విజువలైజేషన్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు ఒక పసిపాప లాంటిది ఇన్ని చేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసు, అప్పుడు మనం పెళ్ళిళ్ళలోకి చేసుకుంటున్నప్పుడు మంగళ స్నానాలు చేయించిన తర్వాత కనీసం గుమ్మం దాటి బయటకు కూడా వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే మన ఆరని ఫుల్ వాళ్ళు ఆ మంగళ స్నానాలు చేయించినప్పుడు క్లియర్ చేసేసి ఎంతో ప్యూర్గా ఉంచుతారు. సో బయటికి వెళ్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా టక్కమని యాడ్ అయిపోతుందని చెప్పి వెళ్ళనివ్వరు అనమాట. సో మన సనాతన ధర్మంలో వీటిల్లో చాలా మీనింగ్సే ఉంటాయి అనమాట. సో అలాంటిది మన మైండ్ అనమాట. సో నాకు తెలియక నేను దాంట్లో ఎంజాయ్మెంట్ చూసారా, ఇన్ని మీకు చెప్తూ కూడా నాకు తెలియకుండా నేను ఒక మిస్టేక్ చేశాను. అంటే ఇప్పుడు నేను మిస్టేక్స్ చేయకుండా మేము లైఫ్ని లీడ్ చేస్తామంటే లేదండి. బట్ వీ లెర్న్, మేము ఫాస్ట్గా దాని నుంచి బయటకు రాగలుగుతాం. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, అమౌంట్ విషయంలో ఒక అమౌంట్ అనుకుని ఇంకొక అమౌంట్కి రీచ్ అయ్యాం. మేము ఫంక్షన్ చేసినప్పుడు కూడా మేము ఒక్కొక్క అమౌంట్ అనుకుంటే దాన్ని దాటి 3 రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు అయిపోయింది అని బాధపడుతూ కూర్చోవాలా, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలన్నది ఆలోచించాలా. ఎప్పుడైతే హీలింగ్ పొజిషన్లో మనం ఉంటామో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో నేర్చుకుంటాము, అంతేగాని దాని గురించి బాధపడుతూ ఉండము. సో మీరు డిసైడ్ చేసుకోండి, ఓల్డ్ ప్యాటర్న్ నుండి బాధింపబడుతూ మీరు వేరే వాళ్ళకి మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఇది నాది కాదు నేను యాడ్ చేసుకోలేదని డిలీట్ చేసుకుంటారా. డిలీట్ ఎలా చేసుకోవాలంటే మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో డీపెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు కదా. అంటే ఒకళ్ళు మిమ్మల్ని కదిపినా కూడా వెళ్ళలేరు, అంటే ఎటువంటి శబ్దం మీకు వినిపించదు అనమాట. అలాంటి లెవెల్కి వెళ్తారు కదా. అప్పుడు మన పీనల్ గ్లాండ్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఏదైతే పైన మన సహస్రార చక్రం దగ్గర ఉంటుందో అక్కడ మీరు ఒక ఎరేజర్ పెట్టి క్లియర్ చేసుకున్నట్టుగా ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే ఈ ఇడ పింగళ నాడి సుషుమ్న నాడి ఇవన్నీ వర్కౌట్ చేస్తూ మీరు ఒక రేజ్ పాయింట్కి వస్తారు కదా. అప్పుడు వచ్చినప్పుడు మీరు దాన్ని క్లియర్ చేసుకునే శక్తి కూడా ఉంటుంది. చెప్పాలి, ఇదిగో నేను ఈ ప్యాటర్న్ని నేను సబ్కాన్షియస్ మైండ్లో కనిపెట్టగలిగాను. సో ఆ ప్యాటర్న్ని ఇప్పుడు నేను ఎరైజ్ చేస్తున్నాను. నాకు సంబంధం లేదు, నేను తీసుకున్నది కాదు, నాకు అవసరం లేదు, తీసేను దీన్ని అని చెప్పి దాన్ని ఎరైజ్ చేసేయాలి. క్యాన్సిల్ అని అరేంజ్ చేసేసిన తర్వాత ఇదిగో చూడు, ఇప్పుడు నేను సంతోషంగా ఉండడానికి నేను ఒక బీజాన్ని వేస్తున్నాను, ఇదే నువ్వు ప్రతిరోజు నాకు పెంచాల్సిన బాధ్యత నీదే అన్నట్టు విధంగా దానికి ఒక మనిషితో చెప్తున్నట్టుగా చెప్పాలన్నమాట. సరే 1 time చేస్తే అయిపోతుందండి అంటే మీకు ఈ ఫీలింగ్ పోయేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా దీన్ని చేస్తూనే ఉండాలండి. ఓకే, ఎందుకంటే ఒక్కసారి ప్యాటర్న్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని మీరు ఒకేసారి అరేంజ్ చేయలేరు. ఓకే, ఇప్పుడు ఒక 10 acres అంతా కూడా పాడైపోయి మొత్తం ఆకులు అలమలు అన్నిటితోని వాటిని నిండిపోయిందంటే మీరు ఒకేసారి క్లీన్ చేయగలుగుతారా? చేయలేరు కదండి. 10 మంది కలిసినా కూడా దాన్ని వెంటనే ఒక రోజులో చేయలేరు. కానీ ఇక్కడ ఇంకొక మనిషి అనేది యాడ్ అవ్వడానికి ఛాన్సే లేదు అసలుకి. మన లైఫ్లో మనం మాత్రమే చేయాలండి. సో ఇలాగ ఓల్డ్ ప్యాటర్న్స్ని మీరు నిజంగా నెమ్మదిగా ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్ని మార్చుకోండి. మీరు ప్యాటర్న్ మార్చుకునేటప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇది నాకు మంచిదా లేకపోతే బ్యాడా. ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దీనివల్ల నేను ఇంత బాధపడుతున్నాను కదా, దీన్ని తీసేద్దాం. లేకపోతే ఇది బ్యాడే కానీ దీనివల్ల ఇంత మంచి ఉపయోగం ఉంది కానీ నేను కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోతుంది. అంటే ఇప్పుడు లైక్ చూడండి, ఇంకా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ భర్త ఉన్నారు, ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకుందాం, కానీ మీ ఖర్చు 60,000 అనుకుందాం నెలకు వచ్చేటప్పటికి. సో మీరు ఎక్కడ తగ్గించుకోవాలి, ఏం తగ్గించుకోవాలి అనేది మీరు ఒక ప్లాన్డ్గా వెళ్ళాలన్నమాట. మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా కూడా ఈ ఫ్యామిలీ విషయాలు ఏవైతే ఉంటే ఇద్దరు కలిపి డెసిషన్స్ తీసుకోవాలండి. తీసుకున్నప్పుడు మనకు వస్తుంది
50,000. సో ఇక నుంచి మనం ఎలా ప్లాన్ చేసుకుందామని అంటే 40,000కి ప్లాన్ చేసుకుందాం, ఒక 10,000 మిగిలేలాగే ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఎక్కడ ఖర్చులు తగ్గించాలి. ఇప్పుడు బయటకు వెళ్ళి పార్టీస్ చేసుకుంటున్నారంటే కొన్ని రోజులు తగ్గించండి, మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యేదాకా తగ్గించండి. ఓకే, దాని తర్వాత మీకు ఎలాగా దాచుకోవాలో అలవాటు అవుతుంది కదా, అప్పుడు ఖర్చు పెట్టవచ్చు. మళ్ళీ ఎలా దాచుకోవాలో తెలిసినప్పుడు మీకు ఒక సంవత్సరం తర్వాత ఒక సర్టన్ అమౌంట్ మీకు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఒక ధైర్యంగా ఉంటుంది. సో ఇలాగ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు మనం బయట జల్సాలను వదిలేస్తే మనం ఈ ఇంత అమౌంట్ని మనం దాయగలం అనుకున్నప్పుడు అలా ఆ ప్యాటర్న్ అనమాట. అంటే మీకు వెళ్ళట్లేదనే బాధ ఉంటుంది, కానీ మీరు దాస్తున్నారని ఆనందం దానికి రెట్టింపు ఉంటుంది. ఓకే, అలా అనమాట. గుడ్డా బ్యాడా అనేది ఎలా తెలుసుకోవాలని అంటే ఆ విధంగా తెలుసుకోవాలి. అలాగే మీ లైఫ్కి సంబంధించి ఇప్పుడు నేను కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, 100 సలహాలు ఇవ్వగలుగుతాం, కానీ మీ లైఫ్ని మేము లీడ్ చేయలేము. వై? బికాస్ మాది కాదు, అది మాకు సంబంధమే లేదు అసలుకి. సో మీరు ఏం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, నేను ఈ పర్సన్ వల్ల బాధపడడం నాకు అవసరమా, మారలేనా, నేను మార్చుకోగలనా లేదా, ఎంతవరకు మారగలను, వెంటనే అవ్వదు. నేనే చెప్తున్నాను, ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. వెంటనే ఏది కాదండి. మన సెల్స్ ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాల నుంచి భయానికి, బాధకి అవ్వదు, జరగదు, లేదు, కాదు అనే దానికి అలవాటు పడిపోయి ఉండడం వల్ల ఇప్పటి నుంచి ఇది నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ఏదైనా సాధించగలననే సెల్స్ని మనం తీసుకురావాలంటే కనీసం ఒక 3 months అన్న టైం పడుతుంది. 21 daysకి జస్ట్ కదులుతాయి అవి. ఓకే, ఆ ప్యాటర్న్ అనమాట. ఏవైతే ఇట్లా మొత్తం మన డిఎన్ఏలో వాటిలో ఉండిపోతాయో అవి కదులుతాయి అంతే. దాని తర్వాత చూడండి, పెన్ అయిపోయింది పాపం నాకు చెప్తుంటే. ఎనీహో, నో ప్రాబ్లం. సో ఆ తర్వాత అది ప్యాటర్న్ నెమ్మదిగా చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది. దాని తర్వాత 41 daysకి ఒక స్థితికి అవి ఇంజెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఒక 3 monthsకి అవి సెటిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 6 monthsకి ఆటోమేటిక్గా మీ బాడీలో ఇంజెక్ట్ అయిపోతాయి అనమాట. తర్వాత 1 yearకి మీరు అబ్సల్యూట్ పర్సన్గా తయారైపోతారు, ఆసమ్ పర్సన్గా తయారైపోతారు. సో ఇప్పుడు ఆలోచించండి, ఒక సంవత్సరం మీకోసం మీరు కేటాయించుకుంటారు. అమ్మో సంవత్సరమా అండి అని అనకండి, సంవత్సరమే, ఖచ్చితంగా సంవత్సరమే. ఆఫ్ కోర్స్ ఎవరైతే దీన్ని బాగా ఫీల్ అయ్యి బాగా చేయగలుగుతారో వాళ్ళు 3 monthsలో కూడా రిజల్ట్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, దానికి ఎగ్జాంపుల్ నేనే. ఓకే, ఆ తర్వాత వచ్చేసి ఎక్కువగా కూడా మీరు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించొద్దండి. ఇది మాత్రం ఫ్యామిలీ మెంబర్స్కి హీలింగ్స్ కోసం చెప్తున్నాను. ప్రాబ్లమ్స్ గురించి మీరు ఎంతైతే ఎక్కువ ఆలోచిస్తారో అంత ప్రాబ్లం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అరే నేనున్నా అని చెప్తుంది అది. నీ సబ్కాన్షియస్ మైండ్లో నేను ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాను, నువ్వు నన్నేం కష్టపడిన అవసరం లేదు, నీకు ప్రాబ్లమే కదా కావాలి. సో ప్రాబ్లమే. సో దీన్ని ఎలా బ్రేక్ చేయాలి? ఇప్పుడు మెడిటేషన్ చేస్తారు, విజువలైజేషన్ చేస్తారు. అదేంటి, డైలీ మీరు ఒక 20 minutes చేశారనుకుందాం మెడిటేషన్, ఒక 20 minutes విజువలైజేషన్ చేశారనుకున్నాం, ఒక 10 minutes మీరు అఫర్మేషన్స్, ఒక 1 hour దానికోసం కేటాయించారు కదా. మరి మిగతా 23 hours ఒక 8 hours పడుకుని మిగతా అవర్స్ ఏం చేయాలండి అని మీరు అనుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ద బెస్ట్ అండ్ గుడ్ థింగ్ ఏంట్రా అంటే మ్యూజిక్. ఎస్, మ్యూజిక్ అండి. మ్యూజిక్ అనేది ఎప్పుడు కూడా మంచి పాటలు పెట్టుకోండి, జోష్ ఇచ్చేది. అంటే మీకు ఇప్పుడు సాడ్ అనిపించింది అనుకోండి, అసలు ఇది నా లైఫ్లో నేను నా ఫ్రెండ్ విషయం చూశాను. సంథింగ్ ఏదో తన హస్బెండ్తో ఏదో ప్రాబ్లం వస్తే ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను కాల్ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్లో ఏం పాట అంటే రాలిపోయి పువ్వా నీకు, అలాంటి పాటలు, పావురానికి పంజరానికి పెళ్లి చేసి పాడులోకం, దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అన్నీ వినిపిస్తున్నాయి. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడిగాను. నేను ఎందుకు ఇంక అయిపోయింది లైఫ్, బ్లా 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 తన స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నేను చెప్పాను, ఎస్ అవును, వెరీ గుడ్ నాన్న, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఆల్రెడీ నువ్వు ఒక లోయలో ఉన్నావు, ఇంకా ఎంత జారిపోవాలి, లోతులోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు, కానీ దాని నుంచి బయటకు రావాలనుకోవట్లేదు. సో మీరు ఎప్పుడు కూడా ఉన్న ప్రాబ్లమ్ని దాని రిలేటెడ్ సాంగ్స్ని వింటూ ఉంటారు. చాలా తప్పు, చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అది. దానికి ఆపోజిట్ వినాలి. బాధ ఉంటే ఏంటి దానికి సంతోషం, ఓకే, కోపం ఉంటే ఏముండాలి, ఆనందం. సో వీటి ఆపోజిట్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో చక్కగా మంచి జోష్ వచ్చి మ్యూజిక్ వినండి, లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినండి. అంటే మీరు అది పెట్టుకోగానే మీ బాడీ కనీసం మూమెంట్స్ని ఒక చిన్న స్టెప్ అయినా వేయాలి మనము అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ని తీసుకొని వచ్చి అలాంటి ఏవైతే ఉంటాయో అలాంటి మ్యూజిక్ని వినండి. అప్పుడు అది డే అంతా మీరు పాటలు పెట్టుకోండి, లేదంటే ఒక మంచి మూవీ చూడండి. ఫీల్ గుడ్ మూవీస్ చాలా ఉంటాయి అన్నమాట. నేనైతే జిందగీ నా మిలేగా దుబారా అనే సినిమాని కంటిన్యూస్గా చూస్తాను. నాకు ఎందుకంటే ఆ సినిమాలో ఒక మంచి టాపిక్ కనిపించేది. ఏంటనంటే వాళ్ళందరూ ఎట్లా ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే దే చేంజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. సో
చాలా సంతోషంగా ఉండాలి అని అంటే బయటపడి చెప్పాలి. బాబీ డేల్ గారిది కానీ, హృతిక్ రోషన్ గారు కానీ, ఇలాగే మన తెలుగులో కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ ఏవైనా సరే మీకు ఆనందాన్ని ఇచ్చి మీ ప్రాబ్లం నుంచి ఒక సాల్వేషన్ దొరికేటటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ని మీరు చూడండి. ఓకే, అలా చూసారనుకోండి, అప్పుడు మీ మూడ్ ఆటోమేటిక్గానే మారిపోతుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే మీ మూడ్ ఎలా ఉండాలంటే, మీ పరిస్థితి ఎలా ఉండాలంటే, ఏ వెజల్లో వేస్తే ఆ వెజల్ యొక్క రూపం మీ వాటర్కి రావాలి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు గ్లాసులో వేస్తే గ్లాస్ రూపంలో ఉంటుంది, గిన్నెలో వేస్తే గిన్నె రూపంలో ఉంటుంది, బాటిల్లో వేస్తే బాటిల్ రూపంలో ఉంటుంది. ఎలాంటి ప్యాటర్న్లో మీ యొక్క ఫీలింగ్స్ని వేస్తున్నారు అనేదాన్ని మీరు తెలుసుకోండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టే వాళ్ళు ఉంటే మీరు ఎంతవరకు బేర్ చేయగలరు, వాళ్ళని ఎలా మార్చగలరు, అసలు వీళ్ళకి దూరంగా ఉంటే బెటరా. ఇప్పుడు కొన్ని రిలేషన్షిప్ ఉంటాయి మన ఇంట్లో, తప్పించుకోలేని రిలేషన్షిప్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండి. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే అది మనం చిన్నప్పటి నుంచి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసే ఉండాలమ్మా, చావైనా రేవైనా ఇలాగా చాలా కైండ్ ఆఫ్ చెప్తూ ఉంటారనమాట. సో అది పడే వాళ్ళకి తెలుస్తుంది. ఒకప్పుడు ఏమైందంటే అండి, ఒక జనరేషన్లో పెళ్లి చేసుకునేటప్పుడు బాల్య వివాహాలే వెరీ రాంగ్ కూడా. అది 13 ఇయర్స్కి పిల్లకి పెళ్లి చేసేసినప్పుడు ఇది ఏమయ్యేదంటే, వాళ్ళ పెరగడమే ఇంకా వాళ్ళ అండర్లో, వాళ్ళ పద్ధతుల్లో, వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు పెరిగేవాళ్ళు. అది తర్వాత 18 ఇయర్స్కి వచ్చింది. అప్పుడు ఏంటంటే తల్లి దగ్గరకు కొన్ని నేర్చుకుని ఉన్నారు. తర్వాత 21 ఇయర్స్కి వచ్చింది, 25 ఇయర్స్ ఈ జాబ్స్, ఈ మనకి నెక్స్ట్ వచ్చే లైఫ్, ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా కొత్త జాబ్ సంపాదించాలి. వీటిలో ఏమైపోయిందంటే కనీసం 25 నుంచి 30 ఇయర్స్ లేనిదే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. నువ్వు ఇప్పుడు 13 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న పిల్ల, లేకపోతే 13 ఇయర్స్కి చేసుకున్న వాళ్ళకి, 30 ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి మెంటాలిటీ ఒక జనరేషనే గ్యాప్ అసలుకి. ఓకే, ఆ జనరేషన్ గ్యాప్ వల్ల ఏమవుతుందని అంటే మరింతగా వీళ్ళ ప్యాటర్న్లో వీళ్ళు ఉండలేకపోతారు. వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు హౌ టు లివ్ అనేది. ఈ జనరేషన్కి మొత్తం తెలుసు. ఇంకా 80s 90స్లో ఉన్న మాలాంటి, అంటే మేము 20th సెంచురీలో అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరైతే ఉన్నామో మేము పూర్తిగా అటు కాదు, పూర్తిగా ఇటు కాదనమాట. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ దాన్ని అధిగమించగలిగాం. వై? బికాజ్ ఇద్దరం సేమ్ ప్యాటర్న్లో ఉండడం వల్ల దాన్ని ఈజీగా అధిగమించగలిగాం. కానీ అసలు పూర్తిగా వేరే జనరేషన్ అత్తగారు, పూర్తిగా వేరే జనరేషన్ కోడలు ఉన్నప్పుడు వీళ్ళ ఫీలింగ్స్ వీళ్ళకి అర్థం కావు, వీళ్ళకు ఉండే టెక్నాలజీ వీళ్ళకి అర్థం కాదన్నమాట. సో అలా కూడా వస్తుంది. సో ఇప్పుడు వీటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడండి. మీ హస్బెండ్తో మాట్లాడండి. సో ఇది ప్రాబ్లం అని తనకి చెప్పండి. సో మీరు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకునే ముందు మీరు మీ మెడిటేషన్లో కానీ, మీ అఫర్మేషన్స్లో కానీ మీరు చెప్తుంది వాళ్ళు వింటున్నారనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేయండి. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం గురించి ఎవరితో అన్న మాట్లాడుతున్నారని అంటే నేను ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు హీల్ చేసుకోండి, మిమ్మల్ని హీల్ చేసుకోండి. ఆ ప్యాటర్న్ నుంచి మీరు బయటకు వస్తున్నారని హీల్ చేసుకున్న తర్వాత ఎదుటి పర్సన్తో మాట్లాడండి. అలాగే ఆల్కహాలిక్ కానీ, అనుమానం ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మీరు ఎంతవరకు బేర్ చేయగలరో అంతవరకే బేర్ చేయండి. ఎందుకంటే సెల్ఫ్ లవ్ లేనిది మీరు అక్కడ బేర్ చేయలేరు అనమాట. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడానికి సిద్ధమైపోయారు. వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుంది. అంటే అక్కడ వాళ్ళ సెల్ఫ్ లవ్ కరెక్ట్గానే ఉంది, మీ సెల్ఫ్ లవ్వే కరెక్ట్గా లేదనమాట. సో ఆల్ పర్సన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పర్సన్స్ వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మీరే బాధపడుతున్నారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. ఆలోచించండి అమ్మా, ఎంతకాలం భరించగలం, ఎంతవరకు భరించగలం, ఏం భరించగలం, ఏం భరించలేము చూసుకొని రాసుకొని మీరు డిసైడ్ అయ్యి అప్పుడు హీలింగ్ చేసుకొని ఆ పర్సన్తో మాట్లాడడానిక, లేకపోతే కొన్ని రిలేషన్స్ ఉంటాయన్నమాట. అంటే బంధువుల్లో కానీ వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది పర్సన్స్ కలిసి ఉంటే బెటరా, అసలు మొత్తానికి అసలు ఇలా లైఫ్లో లేకపోతే బెటర్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కొంతమంది చుట్టాలను వదిలేయడం దేశానికి ఏం నష్టం లేదు, మీ లైఫ్కి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే తిరుళ్ళు పెట్టే రిలేటివ్స్ చాలానే ఉంటారు. మీ దగ్గర ఒకటి మాట్లాడతారు, వేరే వాళ్ళ దగ్గర ఒకటి మాట్లాడతారు, దానివల్ల తెలియకుండానే గొడవలు అయిపోతాయి. ఇప్పుడు మీరు హీలింగ్ ప్రాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నారు కాబట్టి దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకున్న మీరే ఒక్కోసారి చూడండి 50% అగ్రెసివ్ అయిపోతుంటారు. అసలు ఏంటో తెలీదు వాళ్ళకి, పాపం ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటో తెలియదు, పాజిటివ్ అంటే ఏంటో తెలియదు. అలా మాట్లాడితే రేపు పొద్దున్న ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఒక అత్తగారు ఒక కోళ్ళని కొట్టించారని అంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటి మీద పడుతుంది, కానీ ఆ అమ్మాయి మనసు మీద పడ్డ ఎఫెక్ట్ యొక్క రిఫ్లెక్షను ఖచ్చితంగా రేపొద్దున నీ కొడుకు లైఫ్లో చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే తన మనసులో పెట్టుకుంటుంది. రేపొద్దున మీకు బాగాలేనప్పుడు
ఆటోమేటిక్గానే తను అది బయటికి తీస్తుంది అనమాట. ఎల్లప్పుడూ నువ్వే స్ట్రాంగ్గా ఉండవు, ఎల్లప్పుడూ ఈమె స్ట్రాంగ్గా ఉండదు. ఆ పెద్ద ఆవిడ స్ట్రాంగ్గా ఉండదు, అలానే కోడలు స్ట్రాంగ్గా ఉండదు. పెద్ద ఆవిడ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చూపించే ప్రతి దాని యొక్క రిఫ్లెక్షను ఈ కోడలు మళ్ళీ తన స్టేజ్ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఒక స్టేజ్ కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలని ఉండదండి. ఎప్పుడు కూడా ఎవ్రీ 10 yearsకి అది మారిపోద్ది అనమాట. అప్పుడు మీరు తగ్గిపోతారు, తనకి హై రేంజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ అబ్బాయి తన మీద పూర్తిగా డిపెండ్ అవ్వడం మొదలు పెడతారు. ఈవెన్ దో మీ అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే తనని ఒకవేళ కొట్టినా తిట్టినా మీరు చెప్పాలి, అరే ఇది కాదు సంసారం, ఇలా కాదు నాన్న, అర్థం చేసుకోవాలి. మనల్ని నమ్ముకొని అందరినీ వదులుకొని అన్ని బంధాలను వదులుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయికి భరోసా ఇవ్వాల్సింది మనమని మీరు ఎప్పుడైతే చెప్పరో ఇది ఇప్పుడు మూట కట్టి ఉంచుతుందండి. కర్మ లెవెల్స్ చూడండి. మనం చాలామంది కాళ్ళు లేకుండా కళ్ళు లేకుండాను, లేకపోతే ఫస్ట్ పిల్లవగానే తన్నులు తింటూ ఇట్లా ఉంటారు. ఇవన్నీ ఏమి ఇప్పుడే కాదనమాట. లాస్ట్ జన్మ కర్మలు మీకు ప్యాటర్న్ స్టార్టింగే చూపించేస్తుంది అనమాట. సినిమా అది మంచి మాస్ సినిమా చూపించేస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఆల్రెడీ లాస్ట్ జన్మలో ఇవన్నిటిని ప్యాటర్న్ని మీ బ్రెయిన్కి వేసుకుని మీరు ఆల్రెడీ ఇవన్నీ చేసినవే. మీకు ఇప్పుడు ఆ పర్సన్స్ రివర్స్ అయ్యి అలాంటి పర్సన్స్ ఉన్న లైఫ్లోకి మీరు వస్తారు. ఓకే, దీన్ని హీల్ చేయాలని అంటే ఏం చేయాలని అంటే మీరు ఫస్ట్ మిమ్మల్ని హీల్ చేసుకొని మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకొని ఆ ప్యాటర్న్ని మార్చుకోవాలి. ఓకే, అర్థం కాకపోతే కనుక క్వశ్చన్స్లో అడగండి. ఇప్పుడు కాదు, నేను లైవ్ పెడతాను అప్పుడే అడగండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ టాపిక్ అండ్ చాలా డిపెస్ట్ టాపిక్. ఒక్కసారి వింటే అస్సలకి అర్థం కాదు నా లెక్క ప్రకారం అనమాట. సో మీరు అవి తెలుసుకొని అప్పుడు అర్థం కాకపోతే అడగండి. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మీకు జరగట్లేదు అనుకోవడం కన్నా కూడా అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు దాని గురించి, మీ ప్యాటర్న్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకోండి. మీరు బాధపడుతున్నారంటే మీ ప్యాటర్న్ బాధ, మీరు సంతోషపడుతున్నారంటే మీ ప్యాటర్న్ సంతోషం. మీరు ఒకళ్ళ మాట వింటూ వాళ్ళ కింద బ్రతకాలి అని అలాంటి లైఫ్ ఉంటే కనుక మీ ప్యాటర్న్ అది. సో దీన్ని మీరు మార్చండి. మీ ప్యాటర్న్ మార్చకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. అంటే మీ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వేస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ ఏదైనా సరే తీసుకుని దాని బ్రెయిన్లో వేసుకోవడమే దాని పని. అండ్ ఇంకొకరు కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించుకోకుండా పక్క వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి గాసిపింగ్ అనమాట. అసలు మీకు ఎందుకండి గాసిపింగ్ నాకు తెలియక అడుగుతాను. వేరే వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకోసం మీకు అంత టైం ఉంటే ఒక అఫర్మేషన్ రాసుకుని 100 సార్లు అనండి. మీకోసం మీకు అంత టైం ఉంటే మిర్రర్ ఎక్సర్సైజ్ చేయండి. మీకోసం మీకు అంత టైం ఉంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏమొస్తుందండి? మీరు వాళ్ళ గురించి గుడ్ అనుకోవద్దు, బ్యాడ్ అనుకోవద్దు. అసలు మీ గురించి మీరు అనుకోండి. మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీకు సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్లే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సరిగా వర్క్ చేయదు. మీకు సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల ఎప్పుడూ అది నెగిటివ్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఎందుకంటే అసలు మీ దగ్గర లేనిది మీరు ఎవరికైనా ఎలా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక మంచి వంట వచ్చండి, మంచి బిర్యానీ చేయటం, మంచి కర్రీ చేయటం వచ్చు. మీరు ఇంకెవరికైనా నేర్పించాలి, మీ పిల్లలకి నేర్పించాలి, కోడలకు నేర్పించాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నేర్పించాలి. మీకు వస్తేనే కదా మీరు చెప్తారు. యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారులేండి అని అలా అనుకోకండి. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ అట్రాక్ట్ ద లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో అలా కాదు, మన సొంత దాంట్లో మనకు ఆ ప్యాటర్న్ లేకపోతే మనం పక్క వాళ్ళ దాని మీద రిఫ్లెక్షన్లో మనం అది నేర్పించలేమన్నమాట. సో మీకు ఎప్పుడైతే మీ సెల్ఫ్లో ఉంటుందో వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి కానీ ఆలోచించడానికి కానీ ఏది మీరు చెయ్యరనమాట. సో ఇన్ని రీజన్స్ ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు బాధపడడానికి, లేకపోతే వేరే వాళ్ళు అంటున్న మాటలు వినడానికి, లేకపోతే ఇంకా కృంగిపోవడానికి, లేకపోతే ఏది సాధించలేనని అనుకోవడానికి, వీటన్నిటికీ కూడా మీ ఓల్డ్ ప్యాటర్నే కారణం అండి. ఓల్డ్ ప్యాటర్న్ని మార్చుకోండి. ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, ఎంతోమంది చెప్తున్నారు, ఎన్ని రకాలుగా చెప్తున్నారండి. మీకు అందరికీ ఏంటంటే అన్ని టెక్నిక్స్ తెలిసిపోవాలి, అన్ని మెడిటేషన్స్ తెలిసిపోవాలి. కానీ దేన్ని కూడా ఒక 3 నెలలు శాంతంగా చేయలేరు. మధ్యలో అనుకున్నప్పుడు ఏదన్నా అవ్వలేదనుకోండి, వెంటనే దాని గురించి నెగిటివ్ మాట్లాడేస్తారు. ఇంకా మీరు ప్యాటర్న్ ఏం మార్చినట్టు? ఏమీ మార్చలేదు. సో ఏమీ మార్చలేనప్పుడు ఏమైనా ఎందుకు జరగాలి మీ లైఫ్లో? సో ఈ బ్రహ్మాండంలో ఎంతో ఉందండి. అందులో మనం జస్ట్ ఇసుకలో కూడా 1,00,000 వంతు మనం అంతే, అంతకు మించి ఏమీ కాదు. సో మీ లైఫ్ ఇది మీది కాదు. ఓకే, ఎలాగంటే మీరు ఒక కర్మని తీసుకొని ఒక సోల్ ఒక బాడీని వెతుక్కుని దీంట్లోకి వచ్చింది. సో ఇక్కడ కర్మాని క్లియర్ చేయాలి. బాధపడాలని రాస్తుంటే బాధపడాల్సిందే, కానీ దాన్ని ఏ రేంజ్లో పడాలి. ఓకే, ఇప్పుడు భగవంతుడు, భక్తి, ఇలాంటి హీలింగ్ కోర్సెస్, లేకపోతే దాని గురించి పదే మనం పాజిటివ్గా థింక్ చేయడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు పెద్దగా జరగాల్సిందే. లైక్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు పోవాలని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, భయపడకండి.
అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ఇలాంటి పాజిటివ్ థింకింగ్లో వీటిల్లో ఉంటారో యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ ఒక చిన్న వేలికి ఏదో అయ్యి అక్కడితో ఆగిపోతుంది. అసలు అవ్వదు అని అంటే సమస్య లేదు. కర్మని తీయడానికి భగవంతుడు కూడా తన హ్యాండ్ పెట్టరండి. ఓకే, తనకు అసలు సంబంధం లేదు. నువ్వు సంతోషపడు లేకపోతే నువ్వు బాధపడు, తనకు అనవసరం అది. నువ్వు ఏం పశ్చాత్తాపడుతున్నావు, నువ్వేం నేర్చుకుంటున్నావు, దాని నుంచే నీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది గైడెన్స్ మాత్రమే ఇస్తారు ఆయన. కర్మలో ఎప్పుడు కూడా భగవంతుడు కూడా తన సలహా అనేది ఎవ్వరికి ఇవ్వరండి. ఎందుకంటే కర్మాని కనుక అనుభవించలేకపోతే మనం ఇంకా 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 రాక్షసుల్లాగా వేరే వాళ్ళని బాధ పెట్టుకుంటూ ఇంకా వేరే వాళ్ళది అనేది మనకి అనవసరం, వాళ్ళు ఏమైపోతే ఏంటి అనేది ఇంకా పెచ్చిరేగిపోతాం. ఓకే, అందుకోసం అని చెప్పి ఒకప్పుడు చూడండి సత్యయుగంలో తప్పు అంటే రాక్షసులు ఒక రాజ్యంలో ఉంటే, ఒక లోకంలో ఉంటే ఎప్పుడు కూడా దానవులు మంచిగా ఈ దేవుళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకొక లోకంలో ఉండేవారు. ఎప్పుడు సత్యలోకంలో. దాని తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి ఏమైంది, సేమ్ రాజ్యంలో అంటే ఇప్పుడు చూడండి శ్రీరాముడు ఒక చోట ఉంటే రావణాసురుడు ఇంకొక చోటు ఉన్నారు. అంటే సేమ్ రాజ్యంలోకి వచ్చేసాం, ఒకే లోకంలోకి వచ్చేసాం మనం త్రేతాయుగంలోకి. దాని తర్వాత ద్వాపర యుగం వచ్చేటప్పటికి అదంతా కూడా ఒక ఫ్యామిలీలోకి వచ్చింది. లైక్ ఎలా అండి, కౌరవులు పాండవులు. ఓకే, చూసారా, ఎక్కడ వేరే వేరే లోకము, ఎక్కడ ఒకే లోకము, ఎక్కడ ఒకే ఫ్యామిలీ తీసుకొచ్చుకున్నాం. దాని తర్వాత కలియుగంలోకి వచ్చేటప్పటికి ఏం చేసేసామంటే ఇక ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు, మన బ్రెయిన్లోకి తీసుకొచ్చాం. మంచి చెడు, కోపం, బాధ, సంతోషం, ఆనందం, ఇలా అనమాట. ప్రతిదాన్ని మన బ్రెయిన్లోకి తీసుకొచ్చాం. ఒకప్పుడు యుద్ధం వేరే లోకాల మధ్యలో జరిగేది సత్యయుగంలో. దాని తర్వాత అదే లోకంలో వేరే ప్లేస్లో ఇంకొక ప్లేస్లో జరిగింది త్రేతాయుగంలో. దాని తర్వాత ఎప్పుడైతే ద్వాపర యుగంలో ఒకే ఫ్యామిలీలో ఒకే చోట జరిగింది, ఇప్పుడు అదే యుద్ధం ఒకే మనిషిలో జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడ దేన్ని సంహరించాలి, ఎవరు సంహరించాలి, దేనికోసం సంహరించాలి. సో మీ లైఫ్లో మీ ప్యాటర్న్లో మీరే సంహరించాలి, మీరే మార్చుకోవాలి. వేరే చోట లేదు, ఒకప్పుడులాగా కాదు, సత్యయుగం కాదు ఇది. ఓకే, సత్యయుగం లాంటి ప్యాటర్న్లోకి మనం వెళ్ళాలి అంటే కలియుగంలో ఉన్న ప్యాటర్న్ని మనం తీసేయాలి, ఎరేజ్ చేసేయాలి, దాని మీద పెయింట్ వేసేసేయాలి. సత్యయుగంలో ఉండేటటువంటి వేరే లోకం అది. మీకు మిమ్మల్ని బాధ పెట్టే లోకానికి సంబంధమే లేదు అసలుకి. మీరు ఇప్పుడు కూడా మీ రిలేమ్లో మీరు సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నప్పుడు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు సత్యయుగంకి సంబంధించినటువంటి ప్యాటర్న్ మీ బ్రెయిన్లో కనిపిస్తుంది. ఇదంతా చేయాలి అని అంటే ఇట్ విల్ టేక్ టైం. అన్ని టెక్నిక్స్ని తెలుసుకోవాలి, అందరు క్లాసెస్కి వెళ్ళడం ఇది కాదండి మెయిన్. మీలో ఇప్పుడు జరుగుతున్న కలియుగంలో జరుగుతున్న ప్యాటర్న్ని మార్చి సత్యయుగంలో లాంటి ప్యాటర్న్కి మారాలి అని అంటేనే అది మీ వల్లే అవుతుంది. సో మీరు అది చేస్తారా, లేకపోతే నాకు అవ్వదు, నాకు జరగదు, నేను ఇంతే అని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటారా, మీ ఇష్టం. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ నాకు తెలిసినంత వరకు, నేను యూజ్ చేసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒక్కసారి కనుక వింటే అర్థం కాకపోతే మీరు మళ్ళీ వినండి, ఎందుకంటే ఈ టాపిక్ చాలా డిపెస్ట్ టాపిక్. దీనికన్నా డిపెస్ట్ టాపిక్ ఇంకా ఉంది. ఫెమినైన్ ఎనర్జీ కానివ్వండి, చక్రాస్ కానివ్వండి, మన ఎనర్జీ ఫీల్డ్ కానీ, ఇదంతా ఏంటంటే ఒకేసారి నేను ఒక 5 మంది తినే బిర్యానీని మీకు పెట్టాను అనుకోండి, వామిటింగ్స్ అయితే. అలాగే ఇది కూడా ఎక్కువ చెప్పాను అనుకోండి, ఎక్కువ అర్థం కాకపోగా అసలు ఏం చెప్తుంది ఈ అమ్మాయి అర్థమే కావట్లేదు అన్న స్టేజ్కి వచ్చేస్తారు. అందుకే నేను ఏం చెప్తానంటే ఇప్పుడు విన్నప్పుడు నెక్స్ట్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి వినండి. అప్పుడు మీ ప్యాటర్న్ ఆటోమేటిక్గా ఎలా చేంజ్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఇట్ ఈజ్ ఎ డీప్ టాపిక్ కాబట్టి వెంటనే అర్థం కావడం కూడా చాలా కష్టం. సో ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నాకు కామెంట్ చేయండి, ఎస్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ ప్యాటర్న్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అని కామెంట్ చేయండి. ఎవరికైతే అర్థమైందో, ఎవరు మారాలనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్లో నేను లా ఆఫ్ అట్రాక్షన్లో అసలైన ప్యాటర్న్కి మారాలి అనుకుంటున్నానని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.